వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. ఇస్తామని చెప్పలేదు అని ప్రకటన చేసినారు. ఏ ఉద్యోగము కూడా ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా రాల. మాటలు మార్చటంలో మెలకువగా దాన్ని పక్కకు మళ్లించటంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వారు మరొక్కరు లేరు అని అనుకున్నాం. ఇప్పుడు వారి కుమారుడు లోకేష్ బాబు గారు తండ్రిని మించిన తనయుడుగా ఈ మాటలు మార్చటంలో సిద్ధహస్తుడుగా మారుతున్నారు. ఎన్నికల సమయంలో వారిచ్చినటువంటి వాగ్దానాన్ని ఒక్కసారి చూడండి. మన యువతే మన ఆస్తి. నిరుద్యోగులందరికీ 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు నిరుద్యోగ వృత్తి ఇస్తాను. ఇది నా హామీ. ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పి ఇంటికొక ఉద్యోగం ఇస్తాను, మీ కష్టాలు తీరుస్తాను, మీ కళలు నిజం చేస్తాను. ఇది నా హామీ. తన హామీ ప్రజలకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని. ఈ రోజున వారు అధికారంలోకి వచ్చి 31 నెలలు అయింది. 31 నెలలలో 2000 రూపాయల చొప్పున లెక్క వేస్తే 62,000 రూపాయలు ఒక్కొక్కరికి నిరుద్యోగ భృతి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలుగుదేశం పార్టీనే ప్రకటించినటువంటి విధంగా రాష్ట్రంలో 1,75,000,000 ఇండ్లు ఉన్నాయి. 1,75,000,000 ఇంటిలలో ఒక్కొక్కరికి ఒక్కో ఉద్యోగం చొప్పున రాకపోతే నిరుద్యోగ భృతి 2,000 రూపాయల చొప్పున 1,08,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోని నిరుద్యోగులకంతా కూడా బాకీ పడ్డారు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ఉద్యోగం కాదు కదా, ప్రైవేటు ఉద్యోగం కూడా ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాలేదు అన్నటువంటి విషయం అక్షర సత్యం. ఈ రోజున దానికి మళ్ళీ మాట మార్చి మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదు అని లోకేష్ బాబు గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 1994లో జరిగినటువంటి ఎన్నికలలో ఆ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి మద్య నిషేధం, సంపూర్ణ మద్య నిషేధం, ఒక హార్స్ పవర్ కు 50 రూపాయలు మాత్రమే ఛార్జీ వసూలు చేస్తామని, కిలో 2 రూపాయలకే బియ్యం ఇస్తామని హామీలు చేసి అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్టీ రామారావు గారిని నుంచి అధికారం లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ 3 హామీలను తుంగలోకి తొక్కినారు. ఈ రోజున 2014 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికలలో దాదాపు 100కు పైగా ప్రజల యొక్క మనసుల్ని కొల్లగొట్టే విధంగా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఒక్కటంటే ఒక్క హామీని కూడా చంద్రబాబు గారు నెరవేర్చకుండా మేము ఆ రకంగా చెప్పలేదు, ఈ రకంగా చెప్పలేదు అనేటువంటి పాటలు ఇప్పుడు పాడుతున్నారు. మీరిచ్చినటువంటి హామీలు ఏ రకంగా అమలు పరుస్తారోనని ఒక సామాజిక కార్యకర్త
ఈ పార్టీ మీద ఎన్నికల కమిషన్కు అభ్యర్థన చేస్తే ఎన్నికల కమిషన్ చంద్రబాబు నాయుడు గారి పార్టీని అడిగితే మేము ఈ రాష్ట్ర ఆర్థిక మూలాలన్నీ కూడా తరచి చూచినాము, మేము అధికారంలోకి వస్తే మేము ఇచ్చినటువంటి ఈ హామీలనన్నింటినీ నెరవేర్చేటువంటి ఆర్థిక స్థితి ఈ రాష్ట్రానికి ఉన్నది. ఏ ఒక్కటి కూడా గాలిలో మేడలు కట్టి ఇచ్చినటువంటి హామీలు కాదు. మేము ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాము అని లిఖితపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఎన్నికల కమిషన్కు కూడా రాసి ఇచ్చిన తరువాత ప్రజల చేత అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఒక్కరికి కూడా ఇంతవరకు నిరుద్యోగ భృతి ఇవ్వలా, ఏ ఇంటికి ఒక్క ఉద్యోగాన్ని కల్పించలా, కొత్తగా ఒక్క ఇల్లు కట్టించలా. సరే, రైతాంగానికి రుణమాఫీ చేస్తానన్నారు. డ్వాక్రాల యొక్క మహిళల యొక్క ఆక్రందనంతా కూడా తీర్చి వాళ్ళ కన్నీళ్లను తుడిచి వాళ్ళ జీవితాలకు ఒక వెలుగును తీసుకొని వచ్చి విధంగా వాళ్ళ అప్పులన్నీ కూడా మాఫీ చేస్తాము అని చెప్పినటువంటి ఆ ప్రకటనలు కానీ, చివరకు ఆటో డ్రైవర్లకు కూడా మీకు సొంతంగా ఆటోలు కొనుక్కోవటానికి మొత్తం డబ్బులు ఇస్తాను, బ్యాంకుల ద్వారా వడ్డీ లేనటువంటి రుణాలు ఇప్పిస్తాను అని చెప్పినటువంటి మాటలు కానీ, ఎల్కేజీ నుంచి పీజీ వరకు ప్రతి అమ్మాయికి పూర్తి ఉచితంగా విద్యను అందిస్తానని చెప్పినటువంటి మాటలు కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రతి దానికి కూడా ఎదురుదాడి చేయటమే లక్ష్యంగా చేసుకొని ఆ రోజున మేము ఆ రకంగా మాట్లాడలేదు, ఈ రకంగా మాట్లాడలేదు, మేము చెప్పినటువంటి హామీలే కాదు చెప్పనటువంటి హామీలు కూడా నెరవేర్చినాము అని చెప్పగలిగేటువంటి అబద్ధాల ధైర్యం ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే వచ్చింది. ఈ రోజున నిరుద్యోగ భృతి కానీ లేదా ఏ ఒక్క కొత్త ఉద్యోగం కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు రాలా. కానీ ఒకే ఒక్కరికి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అత్యంత వెనుకబాటుతనములో ఉన్నటువంటి చిరంజీవి నారా లోకేష్ బాబు గారికి నిరుద్యోగ భృతిగా ప్రభుత్వం బాకీ పడ్డటువంటి ఈ 1,08,000 కోట్ల రూపాయల కంటే కూడా అధికంగా ధనం సంపాదించేటువంటి మార్గాలను చూపించి ఆ ఒక్కరికి ఉద్యోగం కల్పించేటువంటి భద్రతను చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం చేసింది అని చెప్పక తప్పదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ ఎన్నికల హామీ ద్వారానే అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున యూట్యూబ్లో ఎన్నికల హామీలకు సంబంధించినటువంటి ప్రసంగాలు కానీ వాగ్దానాలు కానీ పూర్తిగా లేకుండా చేసినటువంటి మాట వాస్తవమా కాదా అని ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను నేను. ఎన్నికలకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ప్రకటనలు యూట్యూబ్లో ఈ రోజున మొత్తం డిలీట్ చేశారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి హామీలు ఈ రోజున ఎవ్వరూ కూడా తెలుసుకోకూడదు, ఎన్నికలలో ఏం మాట్లాడారో అన్నటువంటి విషయాన్నే తెలుసుకునేటువంటి అవకాశమే లేకుండా చేయటం కోసమని యూట్యూబ్లో తీసేయటమే కాకుండా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా టీడీపీ వెబ్సైట్ నుంచి కూడా తీసివేసినటువంటి మాట గుర్తు చేస్తున్నా. ఈ రోజున ఎక్కడ టీడీపీ మేనిఫెస్టో కనపడదు, వారి ప్రకటనలు కనపడవు, వారి వాగ్దానాలు కనపడవు,
వాళ్ళ ఎన్నికల ప్రసంగాలు కనపడవు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర వాళ్ళ ఎన్నికల ప్రకటనలున్నాయి, వాళ్ళ మేనిఫెస్టోలున్నాయి, వాళ్ళ ప్రసంగాలున్నాయి. లోకేష్ బాబు గారు, మీరు ఏదైతే ఈరోజు ప్రజలకిచ్చినటువంటి వాగ్దానాలను వక్రీకరించి మా నాన్నగారు అలా చెప్పలా, మేము మా పార్టీ ఇలా చేయలేదు అనేటువంటి మాటలు ఏవైతే చెబుతున్నారో, మీరు చెప్పినటువంటి ఎన్నికల ప్రకటనలు, ప్రసంగాలు, వాగ్దానాలు ఇవన్నింటినీ కూడా కట్టగట్టి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి మీ పేరు మీద పోస్టులో పంపిస్తాం. ఒక్కసారి వీటిల్ని చూసి సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి మీకు తెచ్చే పరిస్థితి తెస్తామని తెలియజేస్తూ, మీరు చేసినటువంటి మోసపు వాగ్దానాల పారాణి తడి ఇంకా ఆరలేదని, ప్రజల గుండెల్లోనే ఆ తడి అక్షరాలు నిలిచిపోయే ఉన్నాయని, ఈ రాష్ట్రంలో బాధలకు గురి కాబడ్డటువంటి మీ ఎన్నికల హామీల ద్వారా నమ్మి ఓటు వేసినటువంటి ఆశాజీవులైనటువంటి ప్రజలందరూ కూడా గుర్తుంచుకునే ఉన్నారు. ఎన్నికల వాగ్దానాల వల్ల భంగపడ్డటువంటి వీళ్ళ హృదయాలన్నీ కూడా జ్వలించి రగిలిపోతున్నాయి. ఒక్క ఉద్యోగం కూడా రాకపోయినటువంటి నిరుద్యోగులు, ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి అందకుండా కోపంతో రగిలిపోతున్నటువంటి నిరుద్యోగులు, మీ ఎన్నికల హామీల ద్వారా ఒకవైపున మహిళలు, రైతులు, నిరుద్యోగులు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, కాపులు, బలహీన వర్గాల వాళ్ళు, దళితులు, మీరు ఒక్కరికి కాదు అందరికీ చేసినటువంటి వాగ్దానాలన్నింటినీ నెరవేర్చకుండా భంగపరిచినటువంటి మీ చర్యల ద్వారా భంగపడ్డటువంటి హృదయాలన్నీ కూడా ఒక్కటవుతాయి. ఒక్కటయ్యేటువంటి